హలో. హలో. నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న అడగండి. అలాగే నమస్తే అమ్మా, అడగండి. సార్, మా అమ్మగారికి కొంచెం హార్ట్ పెయిన్గా ఉన్నాను సార్. ఇట్లా ఇంట్లో చూపించాము, ఏమన్నా సలహా ఇస్తారని కాల్ చేశాను సార్. మా హార్ట్ పెయిన్ అనేది ఇందాక నేను ఆల్రెడీ మాట్లాడాను. హార్ట్ పెయిన్ అనేది ఎలాంటిది, దానివల్ల అది నిజంగా హార్ట్ పెయినా కాదా అనేది ప్రాపర్గా చూసుకోవాలమ్మా. చూసుకుని టెస్టులన్నీ చేయించుకోవాలమ్మా. చేయించుకొని దానికి తగిన వైద్యం అనేది తీసుకుంటాం మంచిదమ్మా. అవును, మీరేమన్నా ఎక్కడన్నా మీకు తెలిసిన హాస్పిటల్స్ ఏమన్నా సజెషన్ ఇస్తారా సార్? మా డాక్టర్ గారే గుండె వైద్య నిపుణులమ్మ. డాక్టర్ గారి పేరు చివుకల శ్రీధర్ గారు. ఉపాస సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని మన రైల్వే స్టేషన్ రోడ్లో ఉంది. అక్కడికి వెళ్తే డాక్టర్ గారే మీకు మంచి వైద్యం అందిస్తారు. మీకున్న సమస్య, అమ్మకున్న సమస్య మీరు చెప్పినట్లయితే డాక్టర్ గారు మీకు మంచి సూచనలు చేసి మెడికేషన్ ఇస్తారమ్మా. వెళ్ళండి, డాక్టర్ గారిని కలవండి హాస్పిటల్లో రేపే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్కి ఈ మధ్య ఆల్మోస్ట్ హార్ట్ ఒక 200 times బీటింగ్, కార్లో వెళ్తూ ఉన్నాడు. చాలా ఎక్కువ వచ్చింది. వాడికి ఐడెంటిఫై చేసి అయితే సేఫ్లోనే ఉన్నాడు. వచ్చి డాక్టర్కి చూపించుకున్నారు. సో మళ్ళీ ఇంకొకసారి సేమ్ కండిషన్ వచ్చింది. దానికి ఈ మధ్య ఒక సర్జరీ చేశారు, ఒక సూపర్ స్పెషాలిటీ డాక్టర్. అంటే ప్రత్యేక కారణం ఏముంటుంది? లేదు, ఇప్పుడు మనం అనుకునేదే కారణమై ఉంటుంది. అవునండి. ఇప్పుడు నేను మాట్లాడినట్టు హార్ట్ వేగం అనేది పెరగటం తగ్గడం అనేది జరిగినప్పుడు, పెరుగుతున్నప్పుడు యూజువల్గా టాకీ అరిథమియాస్ అంటుంటాము. ఇవి కొన్ని బినైన్ ఉన్నాయి, కొన్ని మ్యాలిగ్నెంట్. బినైన్ అంటే అంత ప్రమాదకరం కానివి, మ్యాలిగ్నెంట్ అంటే బాగా ప్రమాదకరమైనవి. సో ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ అయితే ఇస్తుంటాము. బీపీ అనేది కానీ లేదా ఈ హీమోడైనమిక్స్ అనేవి స్టేబుల్గా ఉన్నప్పుడు యూజువల్గా ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని కంట్రోల్ చేస్తాము. అలాంటి ఇంజెక్షన్స్ కూడా కంట్రోల్ కాని పక్షంలో షాక్ అనేది ఒక ట్రీట్మెంట్ ఇచ్చి కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. వన్స్ పేషెంట్ హీమోడైనమిక్స్ అంటే ఈ బీపీ అనేవి, పేషెంట్ యొక్క కాన్షియస్నెస్ అనేవి ఇవన్నీ మెరుగైన తర్వాత ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అనేది అడ్వైస్ చేస్తాము. ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ ద్వారా మనం ఏం తెలుసుకుంటాము అంటే గుండె లోపల ఈ కరెంట్ యాక్టివిటీ అనేది ఏ ఏ భాగాల్లో ఎక్కువగా పెరుగుతుంది లేదంటే ఎక్కువగా జరుగుతుంది అని తెలుసుకొని వాటికి కరెంట్ యాక్టివిటీ అనేది ఇచ్చి వాటిని సబ్సైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో డెఫినెట్గా ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ అనేది ఇలాంటి పేషెంట్స్కి మళ్ళీ. సార్, నా పేరు శైలజ సార్. అడగండి అమ్మా. హలో సార్, మా ఫాదర్కి బైపాస్ సర్జరీ చేయాలని చెప్పారు సార్. లాస్ట్ టైం గుంటూరు హాస్పిటల్లో చేయించాము. ఓకే. పైప్ ఏదో బ్లాక్ అయింది, దాన్ని బైపాస్ సర్జరీ ఏదో చేయాలి అని చెప్పారు. ఓకే. ఒక 2 months నుంచి మెడిసిన్ వాడుతున్నాము. ఓకే. కానీ అంత రికవర్ అయింది సార్. ప్రెసెంట్ మెడిసిన్ వాడండి, తర్వాత మేము సర్జరీ చేస్తాము అని చెప్పారు సార్. అట్లాగే. ఓకే. బట్ కాకపోతే ఇప్పుడు మీ లైవ్ చూసాం సార్, అది చూస్తున్నాము. అట్లాగే అమ్మా. మీరు ఏమైనా అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చి కన్సల్ట్ అవుతాం సార్. యాక్చువల్గా మీ పేరు విన్నాము, ఆన్లోనే ఉన్నారు సార్. మీరు తక్కువ పీరియడ్ టైంలోనే. అట్లాగే అమ్మా, తప్పకుండా. మీరు యాక్చువల్గా ఏంటంటే మీ ఫాదర్తో పాటు ఏవైతే యాంజియోగ్రామ్ చేస్తున్నారో ఆ రిపోర్ట్స్ అన్ని ఒకసారి డెఫినెట్గా మా హాస్పిటల్కి తీసుకురండి. తీసుకొచ్చాక నేను సలహా ఇస్తానమ్మా. సార్, అంటే వీక్లీ ఏ రోజు ఉంటారో చెప్తే ఆ రోజు తీసుకొస్తాను.